ఏది జరిగిందో అది మంచికే జరిగింది. ఏది జరిగినా అంతా అనుగ్రహమే, అంతా ప్రసాదమే. ఇక మీరు ఉండవలసిన రీతిలో మీరు ఉండండి. చెడు చూడొద్దు అన్నారు గాంధీ మహాత్ముడు. చూడొద్దు. ఎందుకు చూస్తావు నువ్వు? మాట్లాడే వాళ్ళు ఎవరు చూసారా? వాళ్ళ లెవెల్ ఏంటి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ స్వభావం ఏంటి? వాళ్ళ గ్రేడ్ ఏమిటిది? తెలిసినప్పుడు వీ షుడ్ నాట్ లిజన్. కాబట్టి నేను వినను, మీరు కూడా వినొద్దు. నేను మాట్లాడను, మీరు కూడా మాట్లాడొద్దు. లేదు నేను మాట్లాడతాను అనుకుంటే నన్ను లాగొద్దు. నీ ప్రకారం నువ్వు ఏమన్నా చేసుకో. నీ మాటలకు, నీ కర్మలకు, నీ తిట్లకు, నీ వ్యాఖ్యానాలకు నాకు సంబంధం లేదు. ఎలాంటి బాధ్యత కూడా నాకు లేదు. కాబట్టి ఉండవలసిన రీతిలో చక్కగా ఉండండి. ఆత్మస్వరూపులారా, బాబా వారు చూశారా బాబు, సనాతన ధర్మం అని ముసుగు వేసుకొని, వేదం 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 అనే ముసుగు వేసుకొని, శాస్త్రం అని ముసుగు వేసుకొని, హిందువు అని ముసుగు వేసుకొని చెయ్యవలసిన గారడి, మోసము, వంచన చేస్తుంటారు. మరి బాబావారంటే ఎవరు? చేతల గురువైన సనాతన ధర్మ సూత్రాహ అని సాంస్క్రిట్లోన రాస్తున్నాను. ఈ రోజుకి 548 అయినాయి. వ్యాసుడు 555 సూత్రాలలో బ్రహ్మసూత్రాలను రచన చేశారు. నారద మహర్షి వారు భక్తి సూత్రాలు రచించారు. వశిష్ఠ మహర్షి, గౌతమ మహర్షి ఇట్లాంటి మహర్షులు ధర్మసూత్రాలను రచించారు. కానీ సనాతన ధర్మ సూత్రాలను రచించేటువంటి భాగ్యము బాబావారు శివశక్తులు ప్రసాదించారు. అద్భుతమైనటువంటి ప్రబోధం అది. ఒక్కొక్క సూత్రములో అగాధమైనటువంటి జ్ఞానము, సుజ్ఞానము ఉంటుంది. ఏది సనాతన ధర్మం అంటే అందులో చెప్పడం జరిగింది. మీకు తెలుసు కదా, పెన్ను పెట్టడం వరకే నా పని. ఇక బాబా వచ్చేస్తాడు, శివుడు వచ్చేస్తాడు, అమ్మ వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పవలసిందంతా రాయిస్తూ ఉంటారు. పెద్ద టైం కూడా తీసుకోలేదు. నేను ఒక్క సిట్టింగ్లో కూర్చున్నానంటే కనీసం ఒక 60-70 రాస్తున్నాను. అంటే ఒక హాఫ్ అన్ అవర్ సిట్టింగ్లో. ఈ రకంగా 540 దాకా వచ్చాయి. మళ్ళీ ఎన్ని రాస్తానో తెలియదు. సాంస్క్రిట్లో ఉంటుంది సూత్రము. సూత్రం అంటేనే పెద్దగా రాయకూడదు, చిన్నగా ఉండాలి. చెప్పవలసిన అంశాన్ని సూటిగా చెప్పాలి. దాని కింద తాత్పర్యం ఇస్తాను, మీనింగ్ ఇస్తాను. అంటే అందరికీ సంస్కృతం అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి దాని యొక్క మీనింగు కింద ఇస్తాను. ఈ గ్రంథాన్ని మీకు వాస్తవంగా సూత్రాల వరకు అయితే June 29కి ఇవ్వచ్చు. కానీ మా తాత్పర్యం కూడా ఉంది కాబట్టి మళ్ళీ టైపింగు, ప్రింటింగు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవ్వకపోవచ్చు. సో వీలైతే జూన్ జూలై మధ్యలో కానీ లేదా గురు పౌర్ణమి కానీ మీకు ఈ గ్రంథం ఇస్తాను. అద్భుతమైన గ్రంథం ఇది. ఇక ఎవడైనా సనాతన ధర్మం అని మాట్లాడాలంటే ముందు ఆ బుక్ చదవాలి వాడు. వితౌట్ రీడింగ్ దట్ బుక్ నోబడీ, ఎవడు మాట్లాడలేడు సనాతన ధర్మం అంటే. ఎందుకంటే అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో వానికే తెలియదు. ధర్మం అంటే తెలిస్తే కదా, అది తెలియకుండా మాట్లాడుతున్నారు, ముసుగు వేస్తున్నారు అంతే, ఒక ముసుగు. కాబట్టి ఆ గ్రంథం కూడా మీకు వస్తుంది. ఈ రకంగా అర్థం చేసుకున్నారు బాబు. అద్భుతమైనటువంటి మరో గ్రంథాన్ని మీరు అందుకోబోతున్నారు. అందులో మీకు అన్నీ వస్తాయి.
ధర్మ, తత్వము, ఆత్మ, పరమాత్మ, ఆచారము, ధర్మము, గమ్యము, లక్ష్యము, ఇవన్నీ వస్తాయి మీకు. అద్భుతమైన పుస్తకము మీరు గురు పౌర్ణమి లోపల తీసుకుంటారు బాబు. ఇక 27, 28, 29 3 రోజుల ప్రోగ్రాం ఉంది. 27 ఏమో భవానీ శివాని ఆత్మసాక్షాత్కారం పొందిన రోజు. ఇక మధ్యలో 28 ఉంది. 29 ఏమో నాకు సంబంధించిన ఆత్మసాక్షాత్కార సుదినం. ఈ 3 రోజులను కలబోసుకొని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం మహాపీఠంలో చేయబోతున్నాం. చక్కగా అవకాశం ఉన్న వాళ్ళు రండి, శ్రవణం చేయండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి, ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. నేనే కాకుండా కొంతమంది తత్వవేత్తలు కూడా మాట్లాడతారు. అదంతా డిజైన్ చేస్తున్నాం. నిన్ననే ఫ్రీ అయినా నేను. ఈ రకంగా ఆత్మస్వరూపులారా మళ్ళీ మనము 27 తారీఖు నాడు కలుసుకుంటాము. ఇక ఈరోజు సాయంత్రం నుంచి ఇక టోటల్ నో టాకింగ్ అబౌట్ నెగిటివ్ థింగ్స్. వాదోపవాదాలు, గొడవలు ఇవన్నీ నేను చేయకూడదు, దేంట్లో ఇంటర్ఫీర్ కాకూడదు. దీక్షలోకి వెళ్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. 25వ మహాకాలవన శివలింగం గురించి సాయంత్రం 6 o'clock చెప్తాను, పంచమి గడియల్లోన. ఎందుకంటే మళ్ళీ టైం మనకు సరిపోదు. మహాకాలవన శివలింగాలు అంటేనే ఇంకొక అమోఘము, పవిత్రం. అందువలన మీరు సాయంత్రం 6 o'clock శ్రవణం చేయొచ్చు. చూడండి, నక్షత్రవణములో బాబా లేడే అనుకున్నాం. చూడండి, ద్వారకామాయి బాబా వచ్చారు. ఈ బాబావారు ఒక షాప్కి వెళ్ళాను నేను. ఓ షాప్కి వెళ్ళినప్పుడు చూస్తే చాలా మనసును లాగాడు. షాపులో తిరుగుతున్నప్పుడు నా కంటపడింది ఈ స్వామివారు. చాలా అందంగా ఉన్నారని చెప్పి తీసుకోవడం జరిగింది. చూడండి, ఆ స్మైలు, బ్లెస్సింగ్ హ్యాండ్, ద్వారకామాయి బాబా ఈయన. ఇక నెక్స్ట్ చూడండి, ఇంకో షాప్కి వెళ్ళాము. ఆ షాప్కి వెళ్ళినప్పుడు బాబా చాలా లాగాడు మనసును. ఇంకా ఆ బాబాను కూడా ఇమ్మని చెప్పాము. ఈ రకంగా 3 బాబాలు వచ్చారు. ఇంకో బాబా ఉన్నారు 4.5 feet, మీరు చూశారు హవన సమయంలో. ఆ బాబా వారే ఇక్కడ కొలువై ఉంటారు నక్షత్రవణంలో. వీళ్ళు చూసుకొని నక్షత్రవణంలో ప్రతిష్ఠ చేస్తాను. శివాశక్తి, శివలింగము, తర్వాత బాబావారు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా కార్యక్రమం చక్కగా జరిగింది. ఇక ఈ రోజుతోటి మనకు షిరిడీ సాయి యొక్క పర్వం పూర్తయింది. ఇక సాయంత్రం నుంచి మనము మన ఉపాసనలో ఉంటాము. ఇంకా వేరే విషయాలు మనం పట్టించుకోము. ఇంకా వాళ్ళ సంగతి బాబా చూసుకుంటాడు, ఇంకా వదిలేసేయండి. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. మంగళహారతి ఇచ్చి వెళ్దాం. అందరూ చెప్పండి, ఓం నమ శివాయ, ఓం షిరిడీ సాయి దేవాయ నమః. మంగళం వేదేశ్వరా పరమేశ్వరా. పంచలోహ శివలింగేశ్వరునికి మంగళం. శంభో మహదేవా.
ఆది పరాశక్తికి మంగళము. శంకరి విజయంకరి శివ పార్వతీ. స్ఫటిక శివలింగేశ్వరునికి మంగళం. హర హర మహేశ్వర. షిరిడి సాయి గురువుకు మంగళం. గురు సార్వభౌమ జగద్గురు. నందీశ్వరునికి మంగళం. జ్ఞానేశ్వర శివ మహాభక్త.